తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఆయన చంద్రబాబు తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ మధ్యనే ఆయనకు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇచ్చారు బాబు. ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక ప్రభుత్వంలో కీలక శాఖలను చూస్తున్న యువ మంత్రిగా ఉన్నారు. అలా పార్టీ ప్రభుత్వంలో లోకేష్ ప్రాధాన్యత పైన ప్రభావవంతమైన పాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఇది మాత్రమే సరిపోదని పార్టీ జనాలకు లోకేష్ మరింతగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోందంటున్నారు. రాష్ట్రంలో చూస్తే పక్కా మాస్ లీడర్గా లోకేష్ని చూపించాలన్న వ్యూహం టీడీపీకి ఉందంటున్నారు. లోకేష్ ఇప్పటికే పార్టీ వారిని కలుస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్యేలతో కూడా ఆయన కలిసి మెలిసి ఉంటున్నారు. క్యాడర్కి దగ్గరగా ఉండడం చేస్తున్నారు. అయితే ఇది చాలదని అంతకంటే ఎక్కువగా జనంలో ఉండేలా ఒక బృహత్ కార్యక్రమం పార్టీ పెద్దలు డిజైన్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే లోకేష్ పేరు జనబాహుల్యంలో మారుమ్రోగేలా అంటున్నారు. ఇక నారా లోకేష్ విషయం తీసుకుంటే ఆయన 2023లో చేపట్టిన యువగలం పాదయాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. అంతకుముందు ఆ తర్వాత అన్నట్లుగా లోకేష్ పాత్రను మార్చేసింది. ఇక ఆ మీదట టీడీపీ కూటమి విజయం సాధించడం, లోకేష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం, గడిచిన 2 ఏళ్లలో తన సత్తాను తన శాఖలను నిరూపించుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఈసారి అలా కాదు. 2029 ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ఇంతకు ఇంత రాజకీయంగా రాటు తేలాలి అంటే జనంలో నిత్యం ఉండేలా పార్టీ రాష్ట్ర స్థాయి పర్యటనలు కార్యక్రమాలు డిజైన్ చేస్తోందంటున్నారు. ఏపీలో చంద్రబాబుకు దిగ్గజ నేతగా పేరుంది. ఆయన వారసుడిగా లోకేష్కి పార్టీలో ఎదురు లేదు, యాక్సెప్టెన్స్ ఉంది. అయితే జనసామాన్యంలో కూడా దానికి బలమైన ఆమోదం అవసరం అన్నదే పార్టీ వ్యూహకర్తల భావనగా ఉంది. చంద్రబాబు తర్వాత సిసలైన నాయకుడు పార్టీకే కాదు రాష్ట్రానికి, రేపటి రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ అని ఏపీలోని 6 కోట్ల జనాలు అంతా ఆమోదించేలా ఉండాలి అంటే లోకేష్ మరింతగా జనంలో ఉంటూ తన సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే లోకేష్ మీదే ఫుల్ ఫోకస్ ఉండేలా టీడీపీ పథక రచన చేస్తోందంటున్నారు.